ప్రపంచం గురించి కానీ, శరీరం గురించి కానీ, మనసు గురించి కానీ, బుద్ధి గురించి కానీ మనం ఆలోచిస్తూ మన టైం అంతా వృధా చేస్తున్నాం. కానీ గురువు వచ్చాక అర్థమవుతుంది. బాహ్యంలో ఆనందం అనేది లేదు. బాహ్యంలో ఆనందం ఉంది అని వెతుక్కున్న సాధకుడికి భ్రాంతిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ భ్రాంతి? ప్రపంచం మెచ్చుకుంటే గొప్ప, శరీరం ఆరోగ్యంగా అందంగా ఉంచుకుంటే గొప్ప, మనసుకు నచ్చిన కోరికలు తీర్చుకుంటే గొప్ప, బుద్ధి ద్వారా మంచి నిర్ణయాలు తీసుకుని గొప్ప పేరును సంపాదిస్తే గొప్ప అనుకుంటున్నామంటే ఇవన్నీ భ్రాంతులే, ఇవన్నీ భ్రమలే. ఈ భ్రమలు వదిలి అంతరంలోకి వెళ్ళినప్పుడు అసలైన ఆనందం అన్నది అక్కడ ఉంది. అందుకే బాహ్య భ్రాంతిని వదిలి అంతరంలో ఉన్న భగవంతుడిని నువ్వు చేరుకోగలిగితే అప్పుడు నీకు అద్భుతమైన ఆనందం, అంతులేని ఆనందం, అంత ఆనందమే. ఆనంద స్వరూపుడి దగ్గర ఆనందమే ఉంటుంది. ఇప్పుడు బంగారం గని తవ్వితే బంగారమే దొరుకుతుంది. అట్లాగే ఆ ఆనంద స్వరూపుడైన భగవంతుడి దగ్గరే ఆనందం దొరుకుతుంది అని మనకి అర్థం అవ్వాలి. అందుకే భగవంతుడు ఎవరు అంటే సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని చెప్పాడు. సత్యమైన వాడిని పట్టుకుంటే సత్యమేంటో అర్థం అవుతుంది. చైతన్య స్వరూపుడిని పట్టుకుంటే ప్రపంచము, సృష్టిలో జీవులు ఎలా చైతన్యం అవుతున్నాయో భగవంతుడిచ్చిన చైతన్యం వల్లే అవన్నీ చైతన్యవంతం అవుతున్నాయి అని అర్థమవుతుంది. ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ జ్ఞానం కానీ, ఈ చైతన్యం కానీ లోన ఉన్న ఆత్మ వల్లే వస్తోంది అని అర్థమవుతుంది. మరి సచ్చిత్ ఆనంద స్వరూపుడు. ఆనందం అనేది బయట ఉన్న ఆనందాలన్నీ తాత్కాలికమే, ఒక్క క్షణం ఉండిపోయేవి. ఒక మెరుపు లాంటిది. మెరుపు చూడండి ఆకాశంలో ఒక్క క్షణం వచ్చిపోతుంది. ఆ మెరుపు అన్నది ఏ కలర్లో ఉంటుంది, ఎలా ఉంటుందో అన్నది కూడా మన బుద్ధిలోకి రానంత వేగంగా మెరుపు వెళ్ళిపోతుంది. అలాగే బాహ్యమైన ఆనందాలు కూడా ఒక క్షణం ఉండి తాత్కాలికంగా బాగున్నాను నేను వేళ, చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ ఆ ఆనందం మెరుపులాంటిది, కొద్ది క్షణాలు మాత్రమే. బాహ్యానందానికి ఆయుష్ కొద్ది క్షణాలు లేదా కొద్ది గంటలు. మళ్ళీ వెంటనే ఏదో ఒక విషయం తెలుస్తుంది, దుఃఖం వస్తుంది.